रहता, लेकिन मसीह मेरे साथ साथ चलता, लेकिन मसीह मेरे साथ साथ चलता। दुनिया के इस सफर में जब रहता, दुनिया के इस सफर में जब रहता, जीवन की यात्रा कितना कठिन है, जीवन की यात्रा कितना कठिन है। घोर अंधकार और भारी तूफान है, घोर अंधकार और भारी तूफान है। पग पग में ठोकर आता ही रहता, पग पग में ठोकर आता ही रहता। कौन है संभाले और कौन है बचाता, कौन है संभाले और कौन है बचाता। दुनिया के इस सफर में जब रहता, दुनिया के इस सफर में जब रहता, कभी मैं रोता, कभी मैं हंसता, कभी मैं रोता, कभी मैं हंसता, लेकिन मसीह मेरे साथ साथ चलता, लेकिन मसीह मेरे साथ साथ चलता। दुनिया के इस सफर में जब रहता, दुनिया के इस सफर में जब रहता, हृदय की शुद्धता से जब मैं चलता हूँ, हृदय की शुद्धता से जब मैं चलता हूँ, हाथ मेरे शुद्ध और विवेक में निर्दोष हूँ। వినిపించి కుటుంబానికి ఆదరణ ఇచ్చి మహిమ పొందుతున్న దేవా స్తోత్రాలు. సహోదరి కొరకు ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. బలహీనరాలు బలపరచండి, స్వస్థపరచండి. పిల్లలు జాను, చోటు, షారోను కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. బంధువులు కూడా వచ్చిపోయారు, వారిని కూడా దీవించండి, రక్షణ అనుభవంలో నడిపించండి. వచ్చిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. ఎంతోమంది బ్రేక్ఫాస్ట్ కొరకు హెబ్రోన్లో కూర్చున్నారు. వడ్డించే వారికి సహాయపడండి, వండే వారికి సహాయపడండి. దేవా మీకే మహిమ కలుగునుగాక. పాటల సమయం తర్వాత మీ వాక్యం ధ్యానించే సమయం, తర్వాత గ్రేవ్ యార్డుకు బయలుదేరే సమయం ఎంతో మీ సన్నిధి ఉంచండి. బంద్ కూడా ఉంది పట్టణంలో, రాష్ట్రంలో, అది కూడా అరికట్టండి. మీరే ఆటంకం ఏది జరగకుండా కాపాడండి. మంచి వాతావరణం దయచేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏడో పాట పాడుకుంటాం. షీటు, పాటల షీట్ లేని వారికి ఇవ్వండి. ఎవరైనా పాటల షీట్ పంచండి. ఇద్దరు ముగ్గురు లేవండి పాటల షీట్ పంచడానికి. యవనస్తులు, సిస్టర్స్ సైడ్ కూడా సిస్టర్సే పంచవచ్చు. కొన్ని పాటల షీట్ పెంచండి. సిస్టర్స్ ఇద్దరు ముగ్గురు రండమ్మా, పంచండి. ఇంకొక ఇద్దరు రండి. సరే, అందరూ వచ్చినాక లేవండి. కొంచెం పర్వాలేదు. స్తుతియు మహిమ ఘనత నీకే. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా,
ఎంతో నమ్మదగిన దేవా మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలుల చేసినని కొనియాడెదము మరువబడని మేలుల చేసినని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనముగా దిన దినము నిలచు నీరు వాత్సల్యతమాపై నూతనముగా దిన దినము నిలచు వాత్సల్యతమాపై ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులర్పించెదము సాక్షాత్యా ప్రభువా ప్రీతితో మా స్తుతులర్పించెదము సాక్షాత్యా ప్రభువా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ జీవితము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై దేవమునించి నడిపించితివి నీ ఆత్మా ద్వారా దేవమునించి నడిపించితివి నీ ఆత్మా ద్వారా నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములయందు స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు పోచితివని మా కొరకై భరించితివి శ్రమలు నిందలు పోచితివని మా కొరకై మరణము గెలిచి
బలము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. ఎవరైనా బాడీ చూడాలంటే ఇప్పుడే తరుణం, చివరికి మిమ్మల్ని చూడనీయం. సాక్ష్యాలు అయిపోయినాక వరుసగా వెళ్ళిపోతాం. చూడని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే వచ్చి చూడండి. పాట పాడుతుంటే మొదటి పాట, బాక్స్ను ముట్టొద్దు, చూడడమే. దేవా నీ తలంపులు లేని వారికి ఒక్కొక్కరు రండి. యవనస్తులు అమ్మాయిలు పంచండి, లాస్ట్ వరకు పంచండి. దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయడా నాయడాలని కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవా నీ తలంపులు స్తుతులర్పింతు ప్రభుని కునేడే స్తుతి పాడేద హృదయముతో స్తుతులర్పింతు ప్రభుని కునేడే స్తుతి పాడేద హృదయముతో స్తుతించి వర్ణించి ఘనపరచు స్తుతించి వర్ణించి ఘనపరచు నీవే నా రక్షకుడవని. దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయడా నాయడాలని కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవా నీ తలంపులు మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి. వెదుకాలేదు ప్రభువా నేను వెదుకాలేదు ప్రభువా నేను వెదకిని పాపి. దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయడా నాయడాలని కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవా నీ తలంపులు మరణమాగు భూమిలోను తీరి కరుణా నిలచి నన్ను రక్షింపా మరణమాగు భూమిలోను తీరి కరుణా నిల
నిలచే నన్ను రక్షింపా మరణమును నుండి రక్షింపనన్ నా ప్రభు బలియాయను దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడా కరుణా సర్వసాదా నిలచుచున్నది దేవాని తలంపులు పాపలోకములో మునిగి ఉండిని పాప శిక్షకు పాత్రుడను పాపలోకములో మునిగి ఉండిని పాప శిక్షకు పాత్రుడను యేసు ప్రభు సిలువ సాహించెను యేసు ప్రభు సిలువ సాహించెను నాకు నూతన జీవమొసగా దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడా నా ఎడలని కరుణా సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభువు కొట్టి ఉమ్మి వేసి అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభువు కొట్టి ఉమ్మి వేసి ప్రభువును వర్ణింపన శక్యము ప్రభువును వర్ణింపన శక్యము ప్రభువే సాయించే దుఃఖము దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడా నా ఎడలని కరుణా సర్వసాదా నిలచుచున్నది దేవాని తలంపులు నిన్ను మౌనముగా నమ్ముకున్నావు చెల్లింపాక స్తోత్రగీతము నిన్ను మౌనముగా నమ్ముకున్నావు చెల్లింపాక స్తోత్రగీతము కాలమంతా పాడుచుండేదా కాలమంతా పాడుచుండేదా నీ ప్రేమ అపారమైనది దేవాని తలంపులు అమూల్యమైనవి నా ఎడా నా ఎడలని కరుణా సర్వసదా నిలచుచున్నది దేవాని తలంపులు ఎవరైనా చూడని వారుంటే ఇప్పుడే చూడాలి, తర్వాత మీకు తరుణం ఉండదు. వరుసగా రండి, ఒక్క నిమిషం అట్లా చూడండి, మళ్ళీ వెనక్కి పోయి కూర్చోండి. ఏడో పాట స్తుతియు మహిమ ఘనత నీకే.
ఇది పాడేమా. ఎనిమిదో పాట. దేవా నా హృదయము నీ అందు స్థిరమాయ. వరుసగా రండి, ఒక్కసారి అట్లా చూడండి, మళ్ళీ వెనుక పోయి కూర్చోండి. ఎవరైనా చూడని వారు ఉంటే ఇప్పుడే చూడాలి, తర్వాత మీకు తరుణం ఉండదు. ఎక్కువసేపు అక్కడ ఉండకండి. బెంగళూరు వాళ్ళు. ఎనిమిదో పాట. దేవా నా హృదయము ప్రియందు స్థిరమాయె. నే పాడుచు స్తుతింతు కాయాత్మ గానము చేయును. నే పాడుచు స్తుతింతు ఆకాశమున కంటేని కృపమహోన్నతమైనది, కృపమహోన్నతమైనది. ఆకాశమున కంటేని
సర్వభూమి నీదు మహిమ సర్వభూమి నీదా వ్యాపించును కాక నీదా వ్యాపించును కాక నీదా వ్యాపించును కాక నీదా వ్యాపించును కాక దేవా నా హృదయము పాడుచు స్తుతింతు నాయాత్మ గానము పాడుచు స్తుతింతు నాయాత్మ గానము ఇంకెవరైనా బాడీ చూడని వారు ఉంటే ఇప్పుడే రావాలి. పాటలు పాడేటప్పుడే చూడాలి, తర్వాత తరుణం ఉండదు. పాటల షీటు పంచండి. ఇంకా ఏమైనా షీట్లు ఉంటే కూడా ఇక్కడ తెచ్చిపెట్టండి. 9వ పాట, ప్రియ యేసురాజును నే చూచిన చాలు. చూడని వారు ఇప్పుడే చూడాలి, తర్వాత మీకు తరుణం ఉండదు. ప్రియ యేసురాజు రాజును నే చూచిన చాలు మహిమలో నే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షమందు నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు యేసుని రక్తమందు కడగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కళంక పరిశుద్ధులతో వేదం నేను నిష్కళంక పరిశుద్ధులతో వేదం నేను బంగారు వేదోలాలో తిరిగేదాను బంగారు వేదోలాలో తిరిగేదాను ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలో నే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ఓతాలు వినాలను నప్పుడు గంభీర జయాధ్వనులు రోగునప్పుడు ఓతాలు వినాలను నప్పుడు గంభీర జయాధ్వనులు హల్లెలూయా పాటలు పాడుచుండా హల్లెలూయా పాటలు పాడుచుండా ప్రియ యేసుతో
మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో అర్చించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో అర్చించిన చాలు ఉన్నమకైన కలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు ఉన్నమకైన కలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు కొరడాతో కొట్టబడిన పుంజుతి కొరడాతో కొట్టబడిన పుంజుతి ప్రతి ఒక్క గాయమును ఓటాడేదా ప్రతి ఒక్క గాయమును ఓటాడేదా యేసు రాజును చూచిన చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమున స్మరించుచుండే హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుండే హల్లెలూయా 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 వర్ణింపనాలుగా చాలదయ్యా వర్ణింపనాలుగా చాలదయ్యా ప్రియ యేసు రాజును చూచిన చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ఆహాయ పూరాయకుడు ఫలించును ఆహాయాశాయకుడు తీరుతుందో ఆహాయ పూరాయకుడు ఫలించును ఆహాయాశాయకుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియ యేసు రాజును చూచిన చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు
సభ్యుల సాక్ష్యం విందాం. జానీ మధ్యలో పెట్టు. త్వరగా చూచేవారు త్వరగా పోండి, ఇటు పోండమ్మా. పాటల షీట్ పంచేవారు ఎవరైనా వెనుకకు ఉండండి తలుపు దగ్గర. ఈ ఉదయకాలము మనకు తెలిసిన సందర్భము, మీరు ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చారో నేను మీకు చెప్పవలసిన అవసరత లేదు. నాకంటే మీరందరూ మీ సాక్ష్యాలు వింటూ వచ్చాం. మేము గత శనివారము తిరిగి నిన్నటి దినం ఈ దినము రాత్రంతా వింటూ వచ్చాం. మీ సాక్ష్యాలు విన్న తర్వాత ఇంకా మేము చెప్పవలసింది ఏం లేదనిపిస్తుంది. ఎందుకంటే మేము చెప్పాలనుకున్నంత మీరు చెప్పేస్తూ వచ్చారు. నేను ఈ కుటుంబంలో ప్రభు నాకు ఇచ్చిన జన్మమును బట్టి, ప్రవేశాన్ని బట్టి, నాకు ఇచ్చిన తండ్రిని బట్టి నేను ఎంతో గర్వించవలసిన వ్యక్తిగా ఉన్నాను. అయితే ఇటువంటి సందర్భము, ఇటువంటి సమయంలో నేను ఎప్పుడు నిలబడతానని ఎప్పుడు ఊహించలేదు, ఎప్పుడు నేను అనుకోలేదు. ఒక చిన్న మాట చూసుకుందాం దయచేసి. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక, నడవండమ్మా. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మా నాన్నగారికి చాలా ఇష్టమైన వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో, దేవుని వాక్యంలో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. నాకు తెలిసి మా కుటుంబ ప్రార్థనలో, కుటుంబంగా మేము చేరొచ్చిన సమయంలో పదే పదే ఈ మాటను ఆయా సమయాల్లో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అందరం కలిసి చదువుకుందాం. నేను ఒక్కడనే చదివితే బాగుండదు. బైబిల్ ఉన్నవారు, చదవగలిగేవారు అందరు కలిసి చదవడానికి ప్రయత్నించండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఈ మాట తన జీవితంలో తీర్మానం చేసుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, వాక్యానుసారమైన జీవితాన్ని తను జీవిస్తూ వచ్చాడు. ఏదైతే బోధిస్తూ వచ్చాడో అది తన జీవితంలో చూపిస్తూ వచ్చాడు. పరిశుద్ధమైన జీవితాన్ని తను జీవిస్తూ వచ్చాడు. అది నేను నా తండ్రిని, తన యొక్క స్పిరిచువల్ క్వాలిటీస్, ఆత్మీయ లక్షణాల్లో నేను మొట్టమొదటిగా ఇది నా కళ్ళారా చూస్తూ వచ్చాను. అంత మాత్రమే కాదు, మేము కూడా అలా జీవించాలని ఆశిస్తూ వచ్చాడు. మీరు కూడా అలానే ఉండాలి అని ఎన్నోసార్లు చెప్తూ వచ్చాడు, గద్దిస్తూ వచ్చాడు, హెచ్చరిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ మార్గంలో నడవాలని తను కోరుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే పరిశుద్ధులంగా జీవిస్తామో, రండి మరొక మాట చూసుకుందాం. హగ్గై జఫనయకు జకరేకు మధ్యలో ఉంటుంది. సమయం ఎక్కువ లేదు, అంకుల్ బాడీని త్వరగా తీసుకెళ్ళన్నారు కాబట్టి, ఇంకా మేము కుటుంబ సభ్యులం, మిగిలిన వారికి చెప్పాలి కాబట్టి కొన్ని మాటలే చెప్తున్నాను. అవసరమైన సంగతులే, ప్రాముఖ్యమైన విషయాలే మీ మధ్య నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. హగ్గై 1వ అధ్యాయము, దయచేసి 5వ వచనము అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుడి. అదే మాట 7వ వచనంలో కూడా ఉంది, చదువుదాం. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ సందర్భం వేరే, కానీ
ఒకటే మాట రెండుసార్లు రాయబడుతూ వచ్చింది. ఇక్కడ అంటూ వచ్చాడు, ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవిస్తామో మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకోగలిగే వారంగా ఉంటాం. మన ప్రవర్తన విషయంలో మనం తప్పిపోకుండా శ్రద్ధ తీసుకొని దేవుని దృష్టిలో భయం కలిగి జీవించే వారంగా ఉంటాం. అలా నేను జీవిస్తున్నాను, మీరు అలా జీవించండి. ఆయన జీవించడమే కాదు, అనేకులకు చూపిస్తూ వచ్చాడు. ఈ దినం మీరు ఇంతమంది రాగలుగుతూ వచ్చారంటే నేనే ఆశ్చర్యపడ్డాను. కరోనా వైరస్ ఉంది, రాగలుగుతారో లేదో అనుకున్నాను. నేను ఎప్పుడూ ఊహించలేదు. చాలా కాలం తర్వాత ఎంతోమందిని నేను చూస్తూ వచ్చాను. ఒకసారి మిమ్మల్ని అందరిని పిలిచాడు హెబ్రోన్కి, మీరే సొంతంగా వచ్చారు. నేను ఇంకా హెబ్రోన్లో ఉండను, ఇక్కడ నుండి ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, నేను ఉన్నప్పుడు ఒకసారి అందరు రండి అని తను మిమ్మల్ని అందరినీ ఒకసారి ఆహ్వానించాడు. అందువరకు మీరు అందరూ చక్కగా ఎన్నో దూర ప్రాంతాల నుండి ప్రయాసపడి సమర్పించుకొని మీ సమయాన్ని వ్యక్తపరుచుకొని ఎంతో ఖర్చు పెట్టుకొని అనుకూలత లేకపోయినా ప్రతికూలమైన పరిస్థితుల్లో అయినా మీరు లెక్క చేయకుండా ఈరోజు బంధు ఉన్నా కూడా ఎంతోమంది రాగలుగుతూ వచ్చారు. ఇది కేవలము మీరు మా నాన్నగారి పట్ల చూపిస్తూ వచ్చిన ప్రేమ, ఆయన మీ పట్ల చూపిస్తూ వచ్చిన ప్రేమ, ఇవి రెండు బంధించబడుతూ వచ్చినాయి, బంధకాలతో ముడివేయబడుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, ఒకసారి తిరిగి అందరం ఈ సందర్భంలో ఈ సమయంలో కలుసుకోగలుగుతూ వచ్చాం. నేను ఎప్పుడు అనుకోలేదు మా నాన్నగారు ఇలా త్వరగా ముగించుకుంటారని. ఆయన ఆశిస్తూ వచ్చాడు నేను పరిచర్య చేస్తూ వెళ్ళాలని. పరిచర్య ఎలా చేస్తూ వచ్చాడు మీకు అందరికీ తెలుసు, జాన్ విక్టర్ అని చెప్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, పడక పట్టకుండా వెళ్ళిపోవాలనుకున్నాడు. పడక పట్టకుండానే చక్కగా తన పనులు తను చేసుకుంటూనే వెళ్ళిపోతూ వచ్చాడు. తను సిద్ధపడిన వ్యక్తిగా ఉంటూ వచ్చాడు, అనేకులను సిద్ధపరుస్తూ వచ్చాడు, ప్రభు సమయం కొరకు కనిపెడుతూ వచ్చాడు, ప్రభు సమయంలో ప్రభు పిలుపును అందుకొని ప్రభు సన్నిధిలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. తన ప్రవర్తనను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. తను పరిశుద్ధులుగా జీవిస్తూ వచ్చాడు. తన ప్రవర్తన విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ వచ్చాడు, ఎంతో జాగ్రత్త తీసుకుంటూ వచ్చాడు. అవే విషయాలు మాకు నేర్పిస్తూ వచ్చాడు. నేను ఉన్నా నేను లేకపోయినా మీరు పరిశుద్ధంగా జీవించాలి. అంత మాత్రమే కాదు, మీ ప్రవర్తన విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మూడో విషయం చెప్పి నేను ముగించేస్తాను. రండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. మొట్టమొదటిగా పరిశుద్ధంగా ఉండడానికి, తిరిగి మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండగలగటానికి, మన క్రియలు సంపూర్ణమైన విధానంలో దేవుని దృష్టిలో అది నెరవేర్చబడటానికి, జరిగించబడడానికి, తిరిగి ఒకనాడు ఎటువంటి సాక్ష్యం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు అండి. ఈ వచనంతో ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఎటువంటి నిరీక్షణ, ఎటువంటి నిశ్చయతో, ఎటువంటి
చక్కటి విధానంలో వెళ్ళిపోతూ వచ్చాడంటే ఇక్కడ భక్తుడు రాస్తూ వచ్చాడు, ప్రభు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణము చేసి భూమి మీద నేను నిన్ను మహింపరిచితిని. ఇక్కడ చివరి సమయంలో ప్రభువారు తన తండ్రి చేత పంపించబడిన ఉద్దేశము ఈ లోకంలో నెరవేర్చబడుతూ వచ్చింది. 33.5 సంవత్సరాల తర్వాత చివరి సమయంలో శిలువ మీద వేలాబడతాడు. ఆ సమయంలో ప్రభు తన తండ్రితో చెప్తున్న మాట, కుమారుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎందు నిమిత్తం ఈ లోకంలో నన్ను పంపించావో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచితిని. ఎక్కడ మహింపరిచాడంట? భూమి మీద అన్న మాట రాయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట మన కొరకు రాయించి ఇరికించినాడు. ఇక్కడ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహింపరిచితినంటే అయిపోయేది. మధ్యలో ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాటలు ఏం రాశాడంటే భూమి మీద. మనమందరం భూమి మీద జీవించే వారంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, భూమి మీద తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ తనకు అప్పగించిన పనిని తను సగంలో ఆపేయలేదు, సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. అటువంటి సాక్ష్యం కలిగిన వాడుగా తిరిగి దేవుని సన్నిధిలోనికి వెళ్తూ వచ్చాడు. ఒకనాడు మనం కూడా ఇటువంటి సాక్ష్యం కలిగిన వారంగా ప్రభుని ఎదుర్కొన్నప్పుడు మనం కూడా, అయ్యా నువ్వు ఎలా అయితే సంపూర్ణం చేయబడిన కార్యంలో నన్ను తీసుకొని వచ్చావు, ఆయన సంపూర్ణం చేయబడకపోయి ఉంటే, సగంలో ఆపేసి ఉంటే మనం ఈరోజు ఇలా ఉండేవారం కాం. మనం ఎక్కడ ఉండేవారం మనకే తెలియదు. రక్షణ మనకు దయచేయబడేది కాదు. ఉచితమైన రక్షణ మనకు దయచేయబడిందంటే ఆయన సంపూర్ణముగా చేస్తూ వచ్చిన కార్యంలో మనము ప్రవేశించాం. కాబట్టే ఈ దినం మనం ఇలా దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతున్నాం, మనము దేవుని సన్నిధిలో ఇలా గడపగలుగుతున్నాం, రక్షణ ఆనందాన్ని కలిగి ఉన్నాం. ఈ ఉదయకాలము మరొకసారి మనమందరము ఎటువంటి నిరీక్షణ నిశ్చయతతో ఈ లోకం విడిచిపెట్టాలంటే, ఒకనాడు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ప్రభు మనం ప్రశ్నించినప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడింది, చేయుటకు ఏ పని అయితే నాకు అప్పగించావో నీవు నాకు అప్పగించిన పనిని నేను కూడా సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహింపరిచితిని. ప్రభా నేను నిన్ను మహింపరిచాను అని. అంత మాత్రమే కాదు, అదే మార్గంలో ఇంతకంటే ముందు వెళ్ళిన దైవజనులు అలా వెళ్తూ వచ్చారు. తిరిగి మా నాన్నగారు కూడా అలానే వెళ్తూ వచ్చారు. అదే మార్గంలో నేను వెళ్ళాలని ఆశపడుతూ వచ్చారు. తిరిగి మనమందరం వెళ్ళాలని ఆశపడుతూ వచ్చారు. నాకు మా నాన్నగారితో ఉన్న సంబంధము చాలా తక్కువ. నేను ఆయనతో మాట్లాడితే నాతో మాట్లాడతాడు, నేను మాట్లాడితే ఆయన మాట్లాడతాడు, అలా ఉంటుంది. కానీ నన్ను చాలా ప్రేమించేవాడు. నాకు ఒకటే కన్ను, ఒక కన్ను కనపడదు, కంటి బలహీనత ఉంది. నేనే దగ్గర ఉండేది. నేను మా భార్యనే దగ్గర ఉంటాం. మా చెల్లి మా తమ్ముడు ఎక్కడో ఉంటారు, ఖమ్మంలో ఉంటారు వారు. నేను ఆయన్ని చాలా ప్రేమించేవాడు. అంత మాత్రమే కాదు, ప్రతి విషయంలో ఎంతో నన్ను ఎంకరేజ్ చేసేవాడు. అయితే పరిచర్య విషయంలో కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాడు. ఒక మాట అనేవాడు, బేటా హెబ్రోన్లో నేను ఉన్నానని నువ్వు ఉండాలని ఆశపడవద్దు, అది దేవుడే ఇస్తాడు. మనం ప్రభు వైపు చూడాలి. నీకు ఏదే పరిచర్య అయితే ఇవ్వబడిందో ఆ పరిచర్యలో నమ్మకంగా యథార్థంగా నువ్వు కొనసాగించు, సాగిపో. నీకున్న తలాంతులు నువ్వు ప్రభు కొరకు, ఆయన మహిమార్థంగా ప్రభు నిన్ను వాడుకుంటాడు. ఆయన కొరకు నువ్వు ప్రజ్వలింపబడు. అంతేగాని నువ్వు ఏ విషయంలో సనుగొద్దు, గొనుగొద్దు. కొన్ని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు, దిగమింగాలి. నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కొంత నువ్వు కూడా నీలో కూడా శిల్వ కార్యం జరగాలి, నలగాలి అని ఇటువంటి విషయాలే చెప్తూ వచ్చాడు. చెప్పినప్పుడు నేను కొంత బాధపడేవాడిని, అదే సమయంలో సంతోషించేవాడిని. అంత మాత్రమే కాదు, మా నాన్నగారు ఇక్కడ ఉన్నారని నేను ఎప్పుడు ముందుకు వచ్చిన వ్యక్తిని గాను. ఎందుకంటే మా నాన్నగారి సాక్ష్యం కాపాడాలంటే నేనే కాపాడాలి. అందుకొరకే నా సాక్ష్యం కాపాడాలంటే నువ్వే కాపాడాలి. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏ విషయంలో ఇంటర్ఫియర్ కావద్దు, ఇన్వాల్వ్ కావద్దు. పరిచర్యకి వెళ్ళు, కామ్గారా, పంపిస్తే వెళ్ళు, పంపకపోతే హెబ్రోన్లో కూర్చొని వాక్యం విను, ఇది నీ పని అని చెప్పేవాడు. సరే డాడీ అనేవాడిని. అంత మాత్రమే కాదు, ఆయనకు ఆ స్థానం ఉన్నా కూడా ఎప్పుడు ఆ స్థానాన్ని బట్టి తను ఎప్పుడు గర్వించలేదు, విర్రబీగలేదు. తన దీనత్వం, తగ్గింపు మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ స్థానిక సేవకుడు ఈరోజు మన మధ్యకి తిమోతిని వచ్చాడు, హెబ్రోన్లో చైర్మన్గా ఉన్నాడంటే పక్కన ప్యాంట్ని కొట్టేవాడు కూర్చొని. అవన్నీ చెప్పొద్దు, ఇక్కడ నేను వచ్చిన పరిచర్య చేయడానికి అవన్నీ చెప్పొద్దు అని ఆయన నోరు మూయించేవాడు. మళ్ళా లేచి, ఆయన చైర్మన్ కాదు,
నాకు ఆ పదవి అలంకారం కాదు, ఆ పదవిలో నేనేం లేను, ఆ పదవి నాకు సంబంధించింది కాదు. ఈరోజు కొరియన్ అంకుల్ చైర్మన్ అట్లా అంటే, మా నాన్నగారి తర్వాత కొరియన్ అంకుల్ చైర్మన్, కొరియన్ అంకుల్కి దేవుడు స్థానం ఇచ్చాడు కదా. అయితే ఆ స్థానం ఎల్లకాలం ఉండేది కాదు. అది స్థానము ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఆ స్థానము ఇక్కడున్న ఆర్గనైజేషన్కి కాపాడడానికి ఒక గుర్తింపు రిజిస్ట్రేషన్ కొరకు అది అవసరం కాబట్టి ఇవ్వబడింది. అంతేగాని ఆ స్థానంతో ఏం పరలోకం పోం. ఆ స్థానం మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు, ఎప్పుడు ఆలోచించలేదు, ఎవరైనా చెప్తే కూడా ఊరుకునేవాడు కాదు, అది దాన్ని ఇష్టపడేవాడు కాదు. అటువంటి సేవకుని, దేవుని దాసుడుగా నేను అటువంటి తండ్రిని కలిగి ఉంటాం ఎంతో భాగ్యంగా ఎంచుతున్నాను. నేను జీర్ణించుకోలేకపోతూ వచ్చాను, ఎంతో బాధపడుతూ వచ్చాను. అయితే ప్రభు రాబోయే దినాల్లో మా నిమిత్తము మీ ప్రార్థనలు నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ ఇంతవరకు మా నాన్నగారు ఉన్నప్పుడు మీరు ఎలా ప్రార్థనలు చేస్తూ వచ్చారో, ఇప్పుడు మేము విడవబడిన కుటుంబం మా కొరకు, మా ఆదరణ కొరకు, మా ఓదార్పు కొరకు, మా మమ్మీ కొరకు, నా కుటుంబము, మా చెల్లి కుటుంబము, మా తమ్ముడు కుటుంబము, మా అందరి కొరకు మేము కేవలము మీ ప్రార్థనలు మాత్రమే కోరుతున్నాం. మీ ప్రార్థనలు మా చుట్టూ ఉంటాయి ఎప్పుడు. మీ ప్రార్థనలతో మేము ఆవరింపబడి ఉంటాం. మీ ప్రార్థనలే మీరు కూడా మా చుట్టూ ఉన్నట్లే. మీ యొక్క సాన్నిధ్యాన్ని వి ఫీల్ యువర్ ప్రెజెన్స్ వెన్ యూ ప్రే ఫర్ అస్. సో యువర్ ప్రేయర్స్ మేక్ అస్ యువర్ ప్రెజెన్స్. మీ యొక్క సాన్నిధ్యాన్ని మీ ప్రార్థనల ద్వారా మీరు కనపడకపోవచ్చు, కానీ మీ ప్రార్థనలు మా చుట్టూ ఉంటాయి. అంటే మీరు కూడా మాతో ఉన్నట్లే. అది చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఎంతో ప్రయాసపడి వచ్చారు మమ్మల్ని ఆదరించడానికి, ఓదార్చడానికి. ఇంతమంది వచ్చారు, మేము ఎంతో ఆదరించబడ్డాం, ఓదార్చబడ్డాం, ధైర్యపరచబడ్డాం. దయచేసి రాబోయే దినాల కొరకు, మా కుటుంబం కొరకు మీరు దయచేసి ప్రార్థన చేయాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. తిమోతి గారిని మేము కూడా చైర్మన్ గారు అని పిలిస్తే ప్లాస్టిక్ చైర్మన్ అనేవాడు. అంత తగ్గింపు. ఎవరైనా అసలే చూడని వారు ఉంటే ఒక్కొక్కరు వచ్చి ఇట్లా నిదానంగా చూసి నెమ్మదిగా డిస్టర్బ్ చేయకుండా, గుంపుగా రావద్దు, ఒక్కొక్కరు వచ్చి అట్లా చూసిపోరు నిదానంగా. జరుషా చూడని వారు, అస్సలు చూడని వారు, నిన్న మొన్న చూసిన వారు కాదు, వచ్చేవారందరి ఫోటో తీసుకోండి. అస్సలు చూడని వారు గుంపుగా రావద్దు, దూరం ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ దినం ఇలా వస్తుందని, ఇంత త్వరగా ఈ దినాన్ని ఇలా నిలబడతామని ఇప్పుడు కూడా మేము అనుకోలేదు. నేను అంతకంటే కూడా ఊహించలేదు. తిమోతి గారు ఇప్పుడు సాక్ష్యం చెప్పారుగా, తిమోతి గారు వాళ్ళ పెద్ద కుమారుని యొక్క భార్య అని. నా పేరు జెరూషా. ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే ఒక మాట అన్నారు. ఏమంటే, నీవు నన్ను పప్పా అని పిలవాలి, మమ్మీ అని పిలవాలి, మా ఇద్దరు నేనని చెప్పారు. నిజంగా అలా పిలవమని చెప్పారు, కానీ అంతకంటే ఎక్కువగానే నన్ను ఎంతగానో ఎంత ప్రేమించారంటే ఆ ప్రేమను నేను అసలు మాటల్లో నేను వర్ణించలేను. అందరూ కూడా ఇప్పుడు సాక్ష్యాలు చెప్పిన అంతట్లో ఆయన యొక్క ప్రేమను గురించి అందరూ వర్ణిస్తూ వచ్చారు. అయితే ఆయన యొక్క ప్రేమను నేను ఒక్క మాటలో చెప్పాలంటే కనుక, నా కుటుంబ సభ్యులు కూడా మీ మధ్యనే ఉన్నారు అందరూ కూడాను, వాళ్ళు కూడా చూపించలేనటువంటి అంత ప్రేమను ఆయనతో ద్వారా నేను అనుభవిస్తూ వచ్చాను. అనుకోవచ్చు కదా, భౌతికంగా ఏదైనా ఇచ్చిపుచ్చుకుని కాడ ఏదైనా ప్రేమ అనుకోవచ్చు, కానీ ఆయన యొక్క ప్రేమ ద్వారా నా ఆత్మీయ ఎదుగుదల చూస్తూ వచ్చాను. ఆయన యొక్క ప్రేమ ద్వారా నా ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తీసివేసుకోవడానికి ఎన్నో సమయాలు, ఎన్నో సందర్భాలు తీర్మానం చేసుకున్నటువంటి రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎట్లా ప్రేమించేవాడంటే, ఒక సందర్భంలో, ఒక స్థలంలో ఒక వ్యక్తి గురించి నేను అంకుల్కి వెళ్ళి చెప్తూ వచ్చాను. ఇలాగని, పాప వాళ్ళు ఇలాగ ఉన్నారు, ఇది పరిస్థితి అనేసి ఏదో చెప్పాను. ఆయన ఒకవేళ ఏదైనా వాళ్ళని గద్దిస్తారనో లేకపోతే వాళ్ళని తీసి పక్కన పెడతారా నా ఉద్దేశంతో నేను స్వార్థపూర్వకంగానే చెప్పాను. అయితే వాస్తవే కానీ వెళ్ళి చెప్పాను. కానీ అలా చెప్పినా కానీ ఆయన అసలు అంగీకరించేవారు కాదు. నా ముందు వాళ్ళని రెట్టింపు ప్రేమించడం నేర్చుకున్నారు. వాళ్ళకి ఇచ్చే విషయంలోనూ,
వాళ్ళని ఇంక దరి చేర్చుకునే విషయంలో, కూర్చోబెట్టుకునే విషయంలో, అయితే వాళ్ళని కూడా తీసుకుని ఎక్కడికైనా వెళ్ళే విషయంలో ఏంటి నేను అసలు వాళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్తే వాళ్ళని ఆయన్ని ఇంతగా ప్రేమిస్తున్నారని చెప్పి నాకు ఎంత దుఃఖం అనిపించిందంటే, ఓహో ఇప్పుడు కూడా ఇటువంటి చాడీలు కానీ ఎవరి మీద ఏమీ చెప్పకూడదు, అటువంటి వాళ్ళని కూడా మనం ప్రేమించినప్పుడే వాళ్ళలో ఉన్నది కూడా తీసివేసుకుంటారు. అలాగే ఆయన యొక్క ప్రేమ ద్వారా నా ఆత్మీయ ఎదుగుదలంటే ఏంటో నేను గుర్తెరుగుతూ వచ్చాను. నా యొక్క వివాహం కానకముందు రక్షణ యొక్క అనుభవంలోనే కలిగి ఉన్నాను. దేవుడు నన్ను సేవ కొరకు నన్ను పిలిచినప్పటికీ కూడా సేవలో నేను ఎక్కడా కూడా ట్రైనింగ్లో లేను. అయితే ఆ యొక్క సేవ యొక్క తర్ఫీదు ట్రైనింగ్ అంతా కూడా ఆ దేవుని యొక్క దైవజనుల ద్వారా నేను నేర్చుకోవడానికి దేవుడు నాకు ఎంతగానో అవకాశం ఇస్తూ వచ్చాడు. అలాగే అందరూ సాక్ష్యం చెప్తూ వచ్చారు కదా, ఆయన యొక్క ప్రేమ ఏంటి, ఆయన గొప్ప ఆరాధికుడు, ఆరాధన కూడా నేర్పిస్తూ వచ్చాడు. ఏదైనా వెళ్ళి పాపా ఇది కష్టం కదా, నా కష్టం ఇలాగుంది, లేకపోతే ఇది పరిస్థితి అని చెప్పుకుంటే ఏమీ లేదు బిడ్డ బాధపడకు, ఏ పరిస్థితులు అయినా సరే గాలి తుఫాన్లు ఆయన గద్దిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన ఏమంటూ వచ్చాడంటే ఆరాధించు, ఎక్కడ బంధించబడతాయి దేవుని ఆరాధించుతో నేర్చుకో. ప్రార్థన కాదు, ఎన్ని గంటల్లో నేను ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన ఎంతని చేసేదాను, కానీ ఆరాధన నా వల్ల వచ్చేది కాదు. అసలు ఎట్లా ఈ పరిస్థితుల్లో ఎలాగ ఆరాధన చేస్తాము అని అనుకునే సమయాల్లో ఆరాధన నేర్పించినటువంటి గొప్ప దైవజనులుగా నన్ను ప్రేమించినటువంటి ఆ యొక్క ప్రేమాపూర్వకమైనటువంటి తండ్రిగా నేను చెప్తూ వస్తాను. దీని ఇంకా ఇంట్లో మేము గ్రహించింది ఏంటంటే, దినమంతా కూడా ఉదయం లేవగానే ఆయన దినమంతా బైబిల్ చదవటమే. ఎవరన్నా వస్తే గనక వాళ్ళని కూర్చోబెట్టి దేవుని వాక్యాలు చెప్పటము, బైబిల్ చదవడము, మళ్ళీ ఏదన్నా పడుకున్నప్పుడు కూడా ఆయనకి ఏదైనా ఒక వచనం జ్ఞాపకం రాకపోతే గనక లెగిసి బైబిల్ తీసి చిన్న టార్చ్ చేసుకుండి చూసి మళ్ళీ బైబిల్ మూసేసి మళ్ళీ పడుకునేవారు. ఏంటి పాప రాత్రి ఏంటి కొంచెం తగ్గుతూ ఉన్నారు, నిద్ర పట్టలేదంటే, లేదురా వాక్యం కొంచెం ధ్యానిస్తున్నాను, అది కనిపించక అది మళ్ళీ లైట్ వేస్తే ఇబ్బంది ఉంటుందేమో మీ మమ్మీకి అని చెప్పి నేను టార్చ్ చేసుకుని ఆ వచనం చూసి ధ్యానించి మళ్ళీ పడుకున్నానని చెప్పేవారు ఉదయకాలమే. అలా ఎన్నో ఆత్మీయంగా ఆయన ద్వారా నేను చూస్తూ వచ్చాను, అనుభవిస్తూ వచ్చాను. ఒక సమయంలో ఏదైనా సరే ఎంత సంతోషంగా, ఎటువంటి తుఫానైనా, ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఆయన ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎక్కడ ఏ సమయాల్లో భయపడినటువంటి పరిస్థితే చూడలేదు. ఎంత సంతోషమో, ఏంటి ఈ పరిస్థితిలో ఇంత ఉంది కదా, పప్ప మోకంలో ఎక్కడ కూడా దుఃఖం చూడలేదు, ఎక్కడ కూడా ఏ రూపాన్ని కూడా ఆయనలో ఎటువంటిది కవలికలు మారలేదని అనుకున్న సమయాల్లో, అటువంటి సమయాల్లో ఇంకా రెట్టింపుగా వాక్యం చెప్పే విషయంలోనేటి ఇంట్లో సంతోషంగా ఉండడం అన్నీ కూడాను. ఒక సమయంలో రాగానే హెబ్రో నుంచి రాగానే అరే దేవునికి స్తోత్రం అన్నారు. ఏంది ఇలాగన్నారని చెప్పేసి అంటే, నాకు నిద్ర పట్టకూడదని కొంతమంది ఏదో ప్రార్థన చేస్తున్నారంట అన్నారు. నవ్వుకుంటా చాలా సంతోషంగా. అలా అట్లా ఎట్లాగా అని అనుకునేటప్పటికల్లా నేను ఊరికి అనుకున్నాము, వదిలేసాం. కానీ నేను గమనిస్తూ వచ్చాను, సరే ఏంటి ఇట్లా కానీ ఏంటంటే ఆయన ఇంకా ఎంత అధికంగా శ్రమలు ఉంటాయో అంత ఎక్కువగా నిద్రపోయేవారు. ఇది వాస్తవం. ఎంత నిద్ర అంటే ప్రశాంతంగా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని గాలి తుఫాలున్నా, ఎన్ని ఎదిరింపులు ఉన్నప్పటికీ కూడా అంత ప్రశాంతంగా దేవుని ఆరాధిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మంచిగా ఆయన నిద్రపోతూ వస్తేవారు. అయితే ఈ సమయాల్లో నేను చెప్పాల్సింది ఏంటంటే కనుక ఆయన సిద్ధపడ్డారు, మమ్మల్ని కూడా సిద్ధపడటానికి లాస్ట్ దినాలు ఈ లాక్డౌన్ కానించి ఎంతో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఆ యొక్క ఆయన సిద్ధపడుతూ మమ్మల్ని సిద్ధపరిచినటువంటి దినాలు, ఈ యొక్క దినాలు మమ్మల్ని దేవుడు ఆయనకి ఎంతగానో సన్నిహితంగా ఉంచుతూ వచ్చారు. ఎలాగంటే ఈ యొక్క 2020 సంవత్సరంలో ఫిబ్రవరి నుంచి కూడా ఆయన ప్రతి మీటింగ్లు ఎక్కడున్నప్పటికీ కూడా అరే నేను దేవుడు త్వరగా వస్తున్నాడు, నాకు ఇంకా ఒక్క అడిగే ఉంది, నా కాళ్ళు చేతులు బాగున్నప్పుడే నేను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అనేటువంటి సందర్భాలు. కడపలో ఫిబ్రవరి 13వ తారీఖున మా అక్క అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టించుకున్న సమయాల్లో అక్కడ ఫస్ట్ అదే మాట ఏమన్నారంటే, ఆయన వాక్యానికి ముందు అరే నేను ఇంకుంటానో ఉండను, అందరు ఇక్కడ ఉన్నారు, అందరినీ కలుసుకోగలుగుతూ వచ్చాం, ఇక నేను ఉంటానో ఉండను, ఫస్ట్ చెప్పినటువంటి మాట అదే మాట. అదే మీరందరూ ఇంక నేను చూస్తానో లేదో ఇదే మాట అనేటప్పటికల్లా మా అక్క ఫోన్ చేసి నాకు ఎంత తర్వాత మాట్లాడుకున్నప్పుడు ఏడ్చుకుంటూ వచ్చాం. ఏంటి ఇట్లా అన్నారేంటి, అంకులు ఇలాగన్నారేంటి అని. అది అయిపోయిన తర్వాత అలాగ ప్రతి దినము కూడా ఆయన మాటల్లో అంటే అట్లా అన్నున్నారు, వదిలేసాము. ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తుంటే అవును కదా, ఆ రోజున ఇలాగన్నారు, ఆ రోజున ఇలాగన్నారు, ఆ రోజున ఇలాగన్నారు, ఇదే మాటలు ఇదే సందర్భాలు ఎన్నో ఇలా గుర్తొస్తూ ఉన్నాయి. అరే నువ్వు పెట్టి నన్ను ఏం చేసావంటే నాకు ప్యాంట్లు పట్టకుండా చేసేసావు అన్నారు వచ్చి. అని అంటే ఏంది పాప అని నవ్వుకున్నాం ఇద్దరమును. నవ్వేసరికి నా ప్యాంట్లు ఇప్పాలి అన్నారు.
సరే ఇప్పుతాను పప్ప అని చెప్పేసి కొన్ని ప్యాంట్లు ఇస్తే ఇప్పడం జరిగింది. అయితే అది ఇచ్చేసిన తర్వాత మరలా ఏం చేస్తూ వచ్చారంటే, నాన్న ఇంకా ఇమ్మంటావా ప్యాంట్లు, నాకు చాలా టైట్ అయిపోయినాయి, నువ్వు చేసిన పని ఇది, ఇప్పుతావంటే నవ్వుకుంటా ఇప్పుతాను ఇవ్వండి అన్నాను. అంటే ఒక 5-6 ప్యాంట్లు నేను కిచెన్లో ఉంటే తీసుకుంటే ఇట్లా వచ్చి మళ్ళీ ఇలా తిరిగిపోయా. నాకు వద్దు నాన్న, దేవుడు చెప్తున్నాడు, ఇంకా ఒరే నువ్వు ఆ ప్యాంట్లతో సరిపెట్టరా, ఇంక నీకు వద్దు అని చెప్తున్నాడు దేవుడు, ఇప్పొద్దు అని చెప్పి ఆ ప్యాంట్లు పట్టుకుండి లోపలికి వెళ్ళిపోయారు. వెంటనే నేను మా వదినకి ఫోన్ చేసి చెప్పాను, పప్ప ఇట్లా అన్నారు, కొన్ని ప్యాంట్లు ఇప్పుతూ వచ్చాను వదిన, కొన్ని ప్యాంట్లు ఇప్పాలనేటప్పుడు కల్లా ఇలాగ అన్నారంటే, అయ్యో డాడీ ఎందుకు అన్నారు అట్లా అని ఇద్దరం కూడా చెప్పుకుండి బాధపడ్డాం. అలా ప్రతి దినము కూడా సరే ఇలా ప్రతి పరిస్థితుల్లో ప్రతి దినము ఎవరితోటి వచ్చినా సరే, అరే నేను ఎంతకాలం ఉంటాం, లేదంకులు మాకు మా అమ్మాయి మ్యారేజ్ మీరే చేయాలి, లేదు ఇంకా నేనేం చేయలేను, ఇంకా అయిపోతుంది, దేవుడు సమీపంగా ఉన్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను, ఇదే మాట. ఆ దినము కూడా శుక్రవారం 4వ తారీఖు ఆ రోజంతా కూడా ఎవరొకళ్ళు వస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడుతున్న సమయాల్లో ఇదే మాట, వాళ్ళ సందర్భం ఇదే, అంకులు మా అమ్మాయి మ్యారేజ్ మీరే చేయాలి అనేటప్పటికల్లా, లేదురా నేను ఇంకా సిద్ధంగా ఉన్నాను. ఇవే మాటలు దేవుని రాకడ గురించి, దేవుని వాక్యం గురించి. ఈ లోకంలో మనం సంపాదించి ఏది కూడా మనము పట్టుకెళ్ళాం. వాళ్ళకి చెప్తుంటుంటే ఈ రాకడ గురించి మాటలు, ఇవే మాటల సందర్భాలు. సరే 8:30 వరకు కూడా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. 8 వరకు ఆ రోజు రాత్రి మాట్లాడుతూ ఉన్నారు. 9 అయిపోయింది, పాప భోజనం చేద్దామని చెప్పేసి తీసుకెళ్ళి ఒక పులకా చేసి పెట్టేసరికి పాపం ఆయన రెండు తిన్నారు, ఒక ముక్క తిన్నారు. తిని అరే నాకు ఇలా నిప్పు వచ్చేస్తుంది అన్నారు, ఇలా గట్టిగా పట్టుకుండి. పాప ఎప్పుడన్నా వచ్చిందా మీకు అలాగా అన్నాను. లేదు రాలేదన్నారు. అని ఆ ప్లేట్ తీసేసి ఇలా పెట్టేదకల్లా, లేదు పాప మీరు తినరు కాబట్టి ఆ నిప్పు వస్తుంది అన్నాను. నేను ఇటు నవ్వుకుంటా అన్నాను. ఆయన బాధ ఎంత బాధో ఆ సమయంలో నేను గ్రహించలేదు. తినకపోతేనే వస్తుంది పాప, తినాలి కదా అన్నాను. అంటే పోరా అన్నారు. అది కూడా ఏదో ఒక రకంగా నవ్వుకుంటా బాధ, పోరా అని అన్నారు. ఏంటి నేను తినమని బలవంతం చేస్తున్నానని ఆ ప్లేట్ తీసేసి పరిగెట్టిన అది బాత్రూమ్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతుంటే చెయ్యిలా పట్టుకుపోతుంటే అవసరం లేదన్నారు. బాగానే నడుచుకుంటే వెళ్ళారు. అయితే బర్నబాస్తో చెప్పాను, నాయన అంకుల్ బాత్రూమ్కి వెళ్ళారు, ఇలా నొప్పి వస్తుందన్నారు, తినేటప్పుడు కొంచెం దగ్గరుండు చూడు, ఏంటి ఇంకా రాలేదేంటి అని అంటే, లేదక్క చూశాను కూర్చుని ఉన్నారు అని అన్నారు. లేదు నువ్వు వెళ్ళిపో లోపలికి, నాకు ఎందుకో కంగారుగా ఉందంటే, టెన్షన్ పడక అని అంటున్నాడు. లోపలికి వెళ్ళాడు. ఇంకా ఏ రూపంగా ఆయన పడిపోయినారో నాకైతే తెలియదు, కానీ అక్క పడిపోయారు పప్ప అన్నాడు. అనగానే ఈయన దగ్గరికి వెళ్ళి, ఏమండి పప్ప పడిపోయారంట, వెళ్ళండి అంటే గబగబా పరిగెట్టుకుని వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళారు. నేను ఇంకా అసలు పడిపోయారు అనగానే నా కాళ్ళు చేతులు ఆడలేదు. నేను ఇంకా గవక్కుని ఆ లిఫ్ట్లో నుంచి దిగిపోయి, తమ్ముడు మోజెస్ కూడా కొంచెం అంత క్రితం అలవాటు కాబట్టి మోజెస్కి వెంటనే ఫోన్ చేసి మా వాచ్మెన్ పిలిచి ఈ 4 తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మళ్ళీ కూర్చోబెట్టారో లేదని భయపడి పక్క నుంచి చూస్తున్నాను, తట్టుకోలేక ఎలాగున్నారు అసలు ఏంటి పరిస్థితి అని చూస్తే కొంచెం అట్లా కళ్ళు తెరిచి మాట్లాడుతున్నట్టుగా అనిపించి దగ్గరికి వెళ్ళి ఇలా గట్టిగా రఫ్ చేసి ఏం చేశానంటే, అలా దగ్గర ఉన్నాను, ఉండు నాకు ఒక మాట గుర్తొస్తుంది, ఒక వాక్యం గుర్తొస్తుంది అంటే తీసి చదువు అన్నట్టు చెప్తున్నారన్నమాట. నేను చెవు దగ్గరికి పెట్టి చెప్పండి పాప చెప్పండి అంటున్నాను. అని అంటుంటే ఉండు అనేసి వెనకాల దిండే అని చెప్పి, అంటే ఆయన ప్రాణం పోయేటంత వరకు కూడా వాక్యము అదే తమ్ముడు చెప్పాడు కదా బర్నబాసు, అక్క ప్రార్థన చేసుకుంటానన్నారు అక్క బాత్రూంలో కూడా అన్నారు. ఆ సమయంలో చూస్తే అక్కడ ప్రార్థన కొంచెం ఏదో మాట వస్తుందనేటప్పటికల్లా అరే ఒక వాక్యం గుర్తొస్తుందని అన్నారు. అయితే అది రిఫరెన్స్ చెప్పలేకపోయారు. అలా పడుకునేసరికల్లా ఈలోపు మమ్మీ ఫోన్ చేశారు, కురియన్ అంకుల్ వస్తే. కురియన్ అంకుల్ వైపు ఎంత తేటగా చూశారంటే, కురియన్ అంకుల్ ప్రార్థన చేయగానే కళ్ళు 2 ఇలా తెరిచి, అయ్యో మీరు వచ్చారా, కురియన్ గారు వచ్చారా అన్నారు. వెంటనే కళ్ళు మూసారు. తర్వాత మళ్ళీ ఈ హాస్పిటల్కి వెళ్దామంటే ఆయన అసలు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోలేదు, కానీ ఆ పరిస్థితిని బట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళవలసి వచ్చింది. తీసుకెళ్ళేసరికి మరి అక్కడ దేవునికి ఎలాగ అప్పగించుకున్నారో, ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఈ సిద్ధపాటు నిజంగా కుటుంబస్తులమైనటువంటి మేము ఇటువంటి ధన్యత మరి మేము కలిగి ఉంటామో లేదో మేమైతే చెప్పలేము, కానీ ఆయన మా నుండి ఆశించేది కూడా అదే. ఏదైనా సరే ఏ సందర్భం ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టరా, దేవుని పనిలో ఉండండి. ఆయనతో నేను అన్నాను, పాప ఒక చిన్న అసెంబ్లీకి వెళ్ళిపోవాలని ఉంది, ఎందుకో దేవుడు అట్లా ప్రేరేపిస్తున్నాడు. సంఘ పెద్దలు లేనటువంటి సంఘానికి
మమ్మల్ని ఎక్కడికైనా పంపిండా అని దాన్ని ఏంటో నవ్వుతా కూర్చుండి, ఊరుకోరా సంఘ పెద్దలు లేని సంఘం ఎక్కడుంది అని అన్నారు. అది అయిపోయాక పోన్లే సంఘ పెద్దలు లేకపోతే ఉన్న కాదు కానీ ఒక 2-3 ఉన్న సంఘం చిన్నది మాకు ఇవ్వరా, మాకు ఎందుకో దేవుడు అలా ప్రేరేపిస్తున్నాడు, అట్లాగే వెళ్ళి చేస్తాము, మేము పరిచర్యకి వెళ్తాం పాప, మీరు ఉండగానే మాకు ఏదైనా ఒక చిన్న అసెంబ్లీకి పంపించండి. 2-3 ఉంటే చాలు, ఒక ప్రార్థనాపూర్వకంగా మేము దేవుని అడుక్కుని ప్రభా మాకున్న ఆత్మలు అని అడిగి మేము సేవ చేస్తాం పాప, చిన్న సంఘానికంటే సేవలోనే ఉండాలి నాన్న, చూద్దాం ప్రార్థన చేసుకోండి అని అన్నారు ఒక్క మాట. అది చాలా సంతోషం అనిపించింది. మళ్ళా రకరకాల ద్వంద్వ తలంపులు నాలో, వీళ్ళని వదిలేసి సంఘం అని అన్నాను కదా, ఇంతవరకు ఇంత ఎలాగున్నాము, ఎట్లా వదిలేసి వెళ్తాము అని రకరకాల తలంపులతో ఆ తలంపు అంతా కూడా ఇలాగ అయిపోయింది. ఎందుకన్నాను ఇలాగ వెళ్తానని, సరే ఇదేంటి ఈయన్ని వదిలేసి ఎలాగెళ్ళాలని ఆలోచించినటువంటి సమయాల్లో దేవుని చిత్తం ఎలాగుందో కానీ అంతగా పరిపూర్ణంగా వాక్యంతో ఆరాధనతో ప్రార్థనతో నింపబడి దేవుని సన్నిధిలో అద్భుతంగా ప్రభు యొక్క పిలుపుకి ఆయన అర్హుడిగా ఎంచబడుతూ వచ్చినాడు. ఆయన మా నుండి ఏదైతే ఆశించాడో అది మేము నెరవేర్చు నిమిత్తమే మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా మా కొరకు ప్రార్థించండి. సాక్ష్యం చెప్పిన వాళ్ళందరూ కూడా మా కొరకు ప్రార్థించండి అన్నారు, కానీ మా నిమిత్తమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కోరుతున్నాము. ఈ భూమి మీద ఏది కూడా ఆయన సంపాదించుకోవడానికి ఇష్టపడలేదు. లాస్ట్ దినాల్లో మమ్మీ కూడా ఇక్కడ ఉన్నారు, నేను ఎప్పుడు కూడా చెప్పలేదు, ఈ అక్టోబర్ నవంబర్ కానించి ఎక్కువ అదనంగా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనే విషయంలో ఇస్తారు, అది అందరికీ తెలిసిందే, మేము కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. బాగా ఎక్కువగా ఆయన తీసేయడం, బర్నబాస్ని తీసుకుని వెళ్ళడం, ఆ అకౌంట్ డబ్బులు తీయించడము, ఇచ్చేస్తూ ఉంటే పాప ఏంటి ఎట్లా పనిచేస్తున్నారు, డబ్బులు తట్టుకోలేక అడిగాను, ఇవ్వాలరా, ఏమొద్దు అలా మనం అట్లా ఉంచుకుంటే కనుక కుదరదు. అది మామూలుగా చిన్న అమౌంట్ అయితే నేను ఈ మాట చెప్పకపోదును, కానీ నా చేతులతోటే ఎంతోమందికి ఇప్పించినటువంటి సమయాలు. ఎందుకంటే ఆయన ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఏది ఉంచుకోకూడదు అనుకున్నారో మరి ఏంటో నాకు తెలియదు, కానీ అక్టోబర్ నెల నుంచి ఇది విషయం బర్నబాస్